ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజాపాలన, ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తుంది. ఇవాళ మేము సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు, ఇవాళ ఆపరేటర్లు అందరు ఉన్నారంటే కూడా పబ్లిక్ కి మంచి సర్వీస్ ఇవ్వాలని. ఇవాళ ఇంతకు ముందు కూడా ప్రభుత్వం చెప్పింది ఎవరికి, ఇంటర్నెట్ ఆపరేటర్లు వీళ్ళందరికీ కూడా ఈ కేబుల్ తీయమని అన్నారు. కానీ అధికారుల నిర్లక్ష్యం ఉంది దీంట్లో. ప్రభుత్వం చెప్పిన తర్వాత అధికారులు వాళ్ళని కూర్చుండబెట్టి నెగోషియేట్ చేసి వే ఫార్వర్డ్ తీయాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి. వాళ్ళు సంఘటన జరిగినప్పుడే రియాక్ట్ అయ్యి తర్వాత సైలెంట్ గా ఉండి మళ్ళీ ఇప్పుడు ఏదో మేము చేసినామంటే అది భావ్యం కాదు. జగదీష్ గారు వాస్తవానికి ఈ ఊరేగింపులు అనేది ఒక సెంటిమెంట్, దాంట్లో మనం ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ పొలిటికలైజ్ చేస్తున్నాయి. ఇప్పుడు నేను కూడా మాట్లాడిన అనుకో, దీని అన్నిటికి కారణం బీజేపీ మోడీ ప్రభుత్వం అని అంటే నేను ఏదో కాంగ్రెస్ లీడర్ ని మాట్లాడుతున్నా అనుకుంటారు. కానీ 2016లో రిలయన్స్ ని ఈ బిజినెస్ లో ఇంట్రడ్యూస్ చేయడానికి మోడీ చేసిన తప్పిదానాలు ఇవన్నీ. ఇవాళ చట్టాలను మార్చి చేసి మోడీ రిలయన్స్ కోసం అని చెప్పి ఇవాళ లక్షలాది మంది ఆపరేటర్లు ఎక్కడైతే భారతదేశం మొత్తంలో ఉన్నారో వాళ్ళ కింద ఒక్కొక్క ఆపరేటర్ కింద 10 మంది బతుకుతారండి, 10 కుటుంబాలు బతుకుతాయి. ఆ కుటుంబాలన్నింటినీ దెబ్బతీసే కార్యక్రమం ఇలా బీజేపీ ప్రభుత్వం చేసింది.